హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. తిరుపతి నెల్లూరు సైడ్ మీరు ఎప్పుడన్నా చూసారా? కారా చట్నీ అంటారు, ఎరుపు రంగు చట్నీ ఉంటుంది కదా, దాంతో దోశ ఇడ్లీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తారు. చట్నీ రెసిపీని మీకు కూడా చూపిస్తున్నాను. మనం ఇంట్లో దోశ వేసినంత సింపుల్గా దోశతో బలంగా చట్నీ కూడా చేసేసుకోవచ్చు చిటికలో. ఎప్పుడు పల్లీల చట్నీ ఈ చట్నీ కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. దానికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 4 ఎండుమిర్చి తీసుకోవాలి కారాన్ని బట్టి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అంతేనండి కారా చట్నీ. ఇంకేం లేదు, దీనికి మనం తాలింపు వేయాల్సిన లేదు, ఏమీ లేదు. ఈ మిశ్రమాన్ని మనం దోశ మీద వేసి దోశ వేసుకోవచ్చు. ఇడ్లీలోను దోశలోను నంచుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి కూడా ఈ చట్నీ రుచి చూపించండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా రెసిపీస్ మీకు అలర్ట్గా వస్తాయి. ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.